మహాపరిశుద్ర మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలమంతా క్షేమంగా భద్రపరిచి తండ్రి, ఈ దినంలోనికి ప్రవేశపెట్టిన కన్న తండ్రి నీకు వందనాలు తండ్రి. లోకంలో ఎంతోమంది తండ్రి నరకానికి జారిపోతుండగా తండ్రి, మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు నేర్చుకున్నటకు అవకాశాన్ని ఇచ్చిన నీకు వందనాలు తండ్రి. తండ్రి, నీ రెక్కల కింద మమ్మల్ని కాపాడుతూ తండ్రి, మమ్మల్ని నీ వాక్యంలో ముందుకు నడిపిస్తున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని కొత్త సంగతులు మేము నేర్చుకుని మాకు తోడుగా ఉండండి, ముందుకు నడిపించండి, అర్థమయ్యే రీతిలో సహాయం చేయండి తండ్రి. వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి మాటల ప్రకారంగా జీవించలాగిన సహాయం చేయండి తండ్రి. నిత్యాగ్నికి మేము వెళ్ళిపోకుండా తండ్రి, మీరున్న లోకానికి చేరుకునేలాగిన ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, చెప్పబడుతున్న ప్రతి మాట తండ్రి మైకంత్రం ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారు, ఆలకించే ప్రతి మాట కూడా తండ్రి వాళ్ళ హృదయంలో ఉండులాగిన సహాయం చేయమని కూడి వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములు అడిగి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నీవు లోక అర్పణక ప్రాణార్పణక. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం ఇందాక చదువుకున్న లేఖన భావంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామండి. ఈ పాఠం గల ఉద్దేశం ఏంటంటే, దేవుడు భూమి మీద సమస్తము కలిగించిండు ఒక మనిషి కోసం. ఎందుకు మనిషి కోసం సమస్తము కలిగించిండు అంటే, భూమి మీద నా పిల్లలు రావాలి, ఈ అన్నిటినీ అనుభవించాలి, అనుభవించిన మనిషి మళ్ళీ నా యొద్దకు రావాలి అని చెప్పేసి దేవుని ఆలోచనతో ఆయన సంకల్పంలో సూర్యుని కాడ నుంచి చంద్రుని, నక్షత్రాలను, అలాగనే ప్రకృతిలో ఉన్న జీవరాశులను, చేపలను, జంతువులు అన్నీ మన చేతికి అప్పగింపబడి ఉన్నవి. అప్పగింపబడి ఉన్న వాటిని గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారని దేవుడు ప్రశ్న వేస్తుంటే మన దగ్గర ఆలోచన లేదండి. మన దగ్గర ఆలోచన అనేది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే, అన్నీ అనుభవిస్తున్న మనము దేవుణ్ణి ఆలోచించలేకపోతున్నాం. దేవుడు ఏం చెబుతున్నాడంటే, నేను మీ కొరకు అన్నీ అర్పించాను, మీ కొరకు నేను అన్ని సృష్టిలో చేసి మీ పాదాల యొద్ద పెట్టాను, కానీ మీరు నన్ను ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు, నన్ను ఏం గుర్తుంచుకొని మీరు నా పనులు చేస్తున్నారు అని అడుగుతున్నాను. చివరికి యేసుక్రీస్తు వారు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కూడా భూమి మీదకు పంపించి మన కొరకు బలిగా ఇచ్చాడండి. మన కొరకు బలిగా ఇచ్చిన యేసుక్రీస్తు వారు కూడా తాను ఏం చేసిండు అంటే, భూమి మీదకు వచ్చి తండ్రి చిత్తము నెరవేర్చిండు. మరి నెరవేర్చిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళారు అంటే, తండ్రి కుడిపార్శ్వమున పరలోకంలో కూర్చున్నాడు. మరి మనం కుడిపార్శ్వమున కూర్చోపోయినా ఆ పరలోకంలో ఒక మూలకన్నా వెళ్ళాలి కదా. పరలోకము నుండి వచ్చిన మనము మళ్ళీ పరలోకం చేరాలి అంటే, మరి మనం ఏం అర్పించితే మనం పరలోకానికి చేరతాం అనేదానికి ఈ పాఠంలో గల ఉద్దేశం అండి. మనం అర్పించాల్సింది ఏంటి, దేవుడు అర్పణ తీసుకునేది ఏమిటి, రెండు ప్రశ్నలు ఉంటాయండి ఇక్కడ. మనం అర్పించాల్సింది ఒకటి ఉంటుంది, దేవుడు ఏ అర్పణను స్వీకరిస్తాడు. ఈ అర్పణలో ఉన్న ఉద్దేశం మనం ఈరోజు నేర్చుకున్నాం. మరి మొదటి మానవుడు అయిన ఆదాము కాడ నుంచి మనం చూసుకుంటూ వస్తే, మొదటి మానవుడికి పుట్టిన ఆదాముకు పుట్టిన కుమారుడు ఎబేలండి. ఎబేలు మొదలుకొని కయ్యను, వీళ్ళిద్దరి మధ్యలో ఎబేలు ఏ అర్పణ ఇచ్చినా కానీ దేవుడు మనస్ఫూర్తిగా ఇష్టపడుతుందండి. మరి కయ్యను ఇచ్చే అర్పణ ఎందుకు ఇష్టపడట్లేదు, ఆ కయ్యని అర్పణ ఎందుకు తోసివేస్తుండో దేవుడు అంటే, మొదట తన హృదయం అనేది బాగలేదండి. దేవునికి కావాల్సింది అర్పించే అర్పణ గురించి కాదండి, హృదయాంతరంగములు దేవునికి ఇష్టమైనవి. ఆ హృదయాన్ని బట్టి దేవుడు చూసుకుంటాడండి మనిషిని. హృదయం ఎలా ఉంది అనేది దేవుడు ఎతుకుతుడు. నీకు ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, బైబిల్ బాగా చదివి ఎంత గొప్పగా చదివినా కానీ హృదయంలో శుద్ధి లేనిది నీకు బైబిల్ మైండ్లోనికి వెళ్ళదండి, మైండ్లోకి వెళ్ళదు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే, అది మనం ఇష్టపడితేనే దాన్ని కొనగలుగుతాం. అదే మనకు దాని మీద ఇష్టం లేకపోతే ఇంట్లో తెచ్చి ₹1,00,00,000 పెట్టి ఇంట్లో తెచ్చి పెట్టినా కానీ ఆ వస్తువు మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదండి. దేవుడు కూడా అలాగనే కలిగించిండండి. నా పిల్లలు అనుభవించాలని
ఒక యాప్లీ పండును చూస్తే యాప్లీ పండు లోపల దాని ఆహారం పెట్టిండు, పైన ఒక కలర్ వేసినట్టుగా అది కుళ్ళిపోకుండా దాన్ని తయారు చేసిండండి దేవుడు. ఎంత గొప్ప సృష్టి ఆలోచించండి. అలాగనే మనం ఒక శనక్కాయ తినాలి అంటే మట్టిలో పుడుతుందండి. మట్టిలో పుట్టే శనక్కాయకి దానికి ఒక సూట్ కేసాలు తయారు చేసి 2 విత్తనాలు పెట్టిండు, నా పిల్లలు తినాలి, ఆ విత్తనాలు తిని నా పిల్లలు సంతోషపడాలి, దాంట్లో ఉన్న కాల్షియం వాళ్ళకి రావాలి, వాటి వల్ల వాళ్ళ శరీరానికి బలాన్ని తెచ్చుకోవాలి అని చెప్పేసి దాంట్లో కూడా ఒక రకమైన ఆలోచనలు కలిగి దేవుడు చేసిండండి. ఒక అట్టిపండు తినాలి అంటే అట్టిపండుకి ఏం పెట్టిండు, దానిపైన తోలు పెట్టిండండి. లోపల పండినప్పుడు అది తింటుంటే అమృతం అంటమే. అమృతం అన్న మాటకి దేవుడు గుర్తు రావట్లేదండి అంటే దేవుడు గుర్తు రావట్లేదండి ఈ రోజున్న ప్రజలకు. నమ్ముతున్న మన క్రైస్తవులకే గుర్తు లేదండి. ఒక మాటలో చెప్పాలి అంటే నమ్ముతున్నాం అనే క్రైస్తవులకే గుర్తు రావట్లేదు. దేవుడు ఏం చెప్పిండు, మనం ఏమి ఆలోచించాలి, అసలు బైబిల్ని ఎలా పాటించాలి అంటే బైబిల్ని పాటించిన వారే పరలోకానికి వెళ్ళగలుగుతారని చెప్పేసి దేవుడు చెబుతుంటే ఏదో నామకార్థముగా బైబిల్ పట్టుకొని మనం పాఠాలు వింటున్నాం అనుకుంటున్నాం, కానీ మనం అసలు దాంట్లోది వాక్యం ఎలా చెప్పబడుతున్నారు, వాక్యం ఎలా మనం వింటున్నాము, వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నామా అని ఆలోచిస్తే మనం అలా బ్రతుకుతున్నామో లేదో మనకి బైబిలే చెప్పాలండి. బైబిల్ నుంచే మనం నేర్చుకోవాలి, బైబిల్ నుంచే మనము ఇవన్నిటిని తెలుసుకోవాలండి. ఆదికాండము అర్పణ గురించి మనం మొదటగా చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 4 అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. ఏబేలు కూడా తన మందలో తొలిచూరుగా పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలు అర్పణను తనని లక్ష్యపెట్టెను. ఎందుకు లక్ష్యపెట్టిండు అంటే తన మందలన్నిటిలో మంచి వాటిని తెచ్చిండండి. కొవ్విన వాటిని అంటే మంచిగా శ్రేష్టముగా ఉన్న వాటిని తెచ్చి అర్పించును. నా దేవునికి అర్పించితే నాకు ఇంకా ఇలాంటి ఇంకా చాలా వస్తాయి అని చెప్పేసి తన హృదయములో అనుకొని అర్పించును. అలాగనే కయ్యను గురించి కూడా మనం చూడగలిగితే కయ్యనును తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, నీవు ముఖము చిన్నపుచ్చుకున్నావని నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఇంకా దేవుడు ఏమంటుండంటే ఇంకా నీకు అవకాశం ఇస్తున్నా, కయ్యను నీకు ఇంకా అవకాశం ఇస్తున్నా, నీవు సత్క్రియ చేయమంటే అప్పుడు కూడా తన హృదయం మారలేదండి. మారక మళ్ళీ దేవుడు ఏం చెబుతుండో కింద వచనాలు చదవమ్మా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఏబేలుకి కయ్యనుకి చెబుతున్నారు అనుకునేది ఒక్కళ్ళకే కాదండి, ఈరోజు మనకు కూడా చెబుతున్నారు. మనకి దేవుని మాటలు వినపడేటప్పుడు ఆ టైంలో మనం కనుక వినలేకపోయినామా రేపు రోజున ఏం జరిగిద్దో మనకు తెలియదు. వాక్యాన్ని అంగీకరించాలండి, సత్యము అనేది అంగీకరించాలి. మనం నీతి మార్గమును నడవాలని చెబుతుండ కదా దేవుడు. నీతి మార్గమును అనుసరించేవాడు యెహోవా దృష్టికి నీతిమంతుడు అని చెబుతుండండి. నీతి మార్గమును అనుసరించేవాడు యెహోవా దృష్టికి నీతిమంతుడు అవుతున్నాడు. ఇక్కడ ఒక అన్నదమ్ముల విషయంలో ఏమైంది, అన్నదమ్ముల విషయంలోకి వచ్చేళ్ళకే ఏబేలునే చంపేసిండండి కయ్యను. ఏబేలుని చంపేశాక మరి కయ్యనుకి శిక్ష పడ్డదా అంటే ఏబేలు మొదలుకొని జకరియా వరకు కూడా రక్తము మొరపెడుతుందండి. ఇందాక మనం ఒక పాటలో విన్నాం, ఏం పాట అది, యేసు రక్తము శమించుతుందంట, ఏబేలు రక్తము శిక్షించమని మొరపెడుతుందండి. ఈరోజు మనకి యేసు రక్తము వలన మనల్ని క్షమాపణ అడుగుతుంది. తండ్రి క్షమించు నా తమ్ముళ్ళను, నేను వారిని ఇంకా మార్చుకుంటాను, నా రక్తము ద్వారా నేను వారిని ఇంకా పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధపరచబడ్డాక వాళ్ళని క్షమించు తండ్రి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు దేవునికి మొరపెట్టుకుంటుంటే ఏబేలు ఏమంటుండో తెలుసా, తండ్రి నేను పుట్టిన కాడ నుంచి నా అన్న మొదలుకొని
ఇప్పుడు ఎంతోమంది తమ్ముళ్ళు చనిపోయారు, అన్నలు చనిపోయారు, నా పితరులు చనిపోయారు. వీరందరిని చంపివేశారు తండ్రి లోకంలో ఉన్నవారు. వారు నీ ప్రకృతిని అనుభవిస్తున్నారు కానీ వారు నిన్ను అర్థం చేసుకోవట్లేదు. వారిని లేపేయి, చంపేయని ఎబేలు మొరపెడుతుందండి. ఎబేలు రక్తం మొరపెడుతుంది. మరి ఎవరి మాట వింటుండో దేవుడు అంటే ఇద్దరి మాట వింటుండండి. ఒక్కళ్ళ మాటే వినట్లేదు, ఇద్దరి మాట వింటుండు. ఇటు ఎబేలు మొదలుకొని జకరియా రక్తం వరకు మొరపెట్టే నీతిమంతుల మాటలు వింటుండు, యేసుక్రీస్తు వారి మాటలు కూడా వింటుండండి. ఎందుకు వింటుండు దేవుడు? ఒక మనిషి రక్తము మొరపెడితే దేవుడు వింటున్నా అంటే తన ప్రియ కుమారుడిగా చేసుకున్న యేసుక్రీస్తు వారి మాట వింటుండు. తనకిష్టమైన ప్రవర్తలుగా బతికిన ప్రవర్తన మాట వింటుండండి. నీతిమంతులుగా బ్రతకాలండి భూమి మీద. ఏదో ఈరోజు ఈ లోకంలో మనం అనుభవిస్తున్న వాటిలో ఈ ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి సంబంధించినవేనండి. ఇవన్నీ మన ప్రకృతి సంబంధించిన ఈ శరీరానికి కావాల్సిన వరకే మనం అనుభవిస్తున్నాం. దేవుణ్ణి అనుభవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే ఎలా ఉంటుందో తెలుసా అంటే, ఒకవేళ మనకు భూమి మీద మనకి ఎన్నో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు అండి. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఇష్టపడి కష్టపడాలండి. ఆ కష్టంలో ఇష్టం ఉంది, ఇష్టంలోనే కష్టం ఉందండి. ఎన్ని శ్రమలు పడ్డా దేవుని పని మానకూడదని చెబుతుండండి దేవుడు. ఒకవేళ ఈ లోకార్పణకు వచ్చే శ్రమల గురించి మనం ఆలోచించుకుంటూ పోతే ఈ రోజున్న మనుషులు ఏం చేస్తున్నారు? ఒక పురుషుని కానీ ఒక భార్యను కానీ ఇష్టపడితే వాళ్ళకే అవసరమైతే నా ప్రాణం ఇస్తామని చెబుతున్నారే. ఏం చేస్తావు నువ్వు? ఒకవేళ చనిపోతే వారు ఒంటరి వాళ్ళు అవుతారు కదా, ప్రాణం ఇస్తామని చెప్పంగలోనే సరిపోద్దా? అది అర్పణ అనుకుంటున్నారండి ఈ రోజున్న మనుషులు అది అర్పణ, ఇదే నేను ఇచ్చే నా భార్యకి అర్పణ అనుకుంటున్నారు. అలాగనే ఇదే నా భర్తకి ఇచ్చే అర్పణ అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక అర్పణ అడుగుతుండండి. దేవుడు అడిగే అర్పణ గురించి మనం ఆలోచించుకుంటూ పోతే దేవుడు అడిగే అర్పణ ఏంటో తెలుసా అంటే, మన శరీరమును సజీవయాగముగా దేవునికి అర్పించాలి. మరి అర్పిస్తున్నారా? నేడున్న క్రైస్తవులు అలా ఆలోచిస్తున్నారా అంటే, నేడున్న క్రైస్తవుల్లో కొంతమంది ఆలోచిస్తున్నారండి. నిజంగా దేవుని కోసం ప్రాణం పెట్టేవారు కూడా ఉన్నారండి. దేవుడంటే ప్రాణం ఇచ్చేవారు కూడా ఉన్నారు. కానీ బైబిల్ పట్టుకున్న కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆదివారానికి అంకితం అయిపోయేవారు కూడా ఉన్నారండి. రెండు తెగలుగా కనపడుతున్నారు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు, నేను వాక్యము ద్వారాగా వివరించుతుండు, కానీ ఏం చేస్తున్నారు మనుషులు? తునీకరిస్తున్నారు. అమ్మ మీరు మారండి, దేవుని కోసం బ్రతకండి అని చెబుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఆ కాసేపు వింటున్నారండి. ఆ కాసేపు వింటున్నారు, తర్వాత విడిచిపెడుతున్నారు. ఎందుకు అలా విడిచిపెడుతున్నారు అంటే వారి హృదయం అనేది సరిగ్గా రావట్లేదు దేవుని కోసం. అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకు అర్థం కావట్లేదంటే ఎన్న వచనాలు అనేవి వారు విడిచిపెడుతున్నారు. వాళ్ళ హృదయంలో ఎప్పుడు దాకా ఉంటాయి అంటే ఎన్న 10 నిమిషాల్లోనే మారిపోతున్నారండి. వాళ్ళ హృదయాన్ని మార్చేసుకోవట్లే. ఎందుకు మార్చేసుకోవట్లేదంటే మన పై ఉన్న సాతానుగాడు ఏం చేస్తాడో వాడు దురూపాలన్నీ చూపించుకుంటూ మనుషులను వాడి వైపు మలిపేసుకుంటుండు. మలిపేసుకొని దేవునికి కాకుండా వాడు దూరం పెడుతుండండి మనుషులను. ఈ మనుషులను దూరం పెడుతుండు. దానికే లోకార్పణక ప్రాణార్పణక. అంటే మన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాం, మన శరీరమును గురించి ఆలోచిస్తున్నామే తప్ప మన శరీరము ద్వారాగా దేవుణ్ణి ఎలా మహిమపరచాలనేది మనం ఆలోచించలేకపోతున్నామండి. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అంటే లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఇదొకటి చెప్పుకుంటారండి. మీరు అర్పించాలి దేవునికి అని అంటారు. అసలు అది మనకా ఇశ్రాయేలీయులకా? ఈ భూభాగములోని అన్నిటిలోనూ దశమ భాగముగా ఇవ్వమనడం ఇది మనకా ఇశ్రాయేలీయులకా? మరి ఇశ్రాయేలీయులకైనప్పుడు ఇది క్రైస్తవులకి ఎందుకు వర్తించదు కదా. ఇది మీకు తెలియటం కోసం చదివిస్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఎందుకు ఈ పాఠం దీనికి చదివియాలి అంటే కొంతమంది ఏమని చెబుతున్నారంటే ఇది చదివించి మీ దశమ భాగాలు తీసుకొచ్చి దేవునికి అర్పించండి అన్నారు.
మరి దేవునికి అర్పించాలంటే నేను అర్పించాలి అని నేను చెబితే మరి నేను లేవీడిని అయి ఉండాలి. నేను లేవీడిని అయి ఉంటేనే నాకు ఆ దశమ భాగం చెల్లిద్ది. మరి నేను లేవీడిని కాదు కదా, నేను అన్ని జనుల నుంచి వచ్చిన వాడిని, అన్యుణ్ణి. మనం అంతా అన్యులుగా క్రైస్తవులుగా పిలబడుతున్నాం. అన్యులుగా ఉన్న మనల్ని క్రైస్తవులు చేసింది ఎవరు? యేసుక్రీస్తు వారి ద్వారాగా మనము క్రైస్తవులయ్యాము. బాప్టిజం తీసుకున్న ప్రతి మనిషి క్రైస్తవుడు అని పిలువబడుతున్నాం. క్రైస్తవుడు అని పిలువబడేటప్పుడు మరి ఈ దశమ భాగాలు మనకు వర్తించవు. మరి పౌలు గారు ఏం చదువుతాడంటే మీకు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వమన్నాడు. అది దేని నిమిత్తం ఇవ్వమన్నాడంటే నీ పట్ల ఒకవేళ నీ సహోదరులకి ఇబ్బందిగా కలిగి ఉన్న ఎడల, అది వాక్యంలో ఉన్నవారికే, లోకంలో ఉన్నవారితో మనకు సంబంధం లేదు. వాక్యంలో ఉన్నవారికే ఒకవేళ ఆ సహోదరుడు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలి. అతనికి ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు పరామర్శించాలి. అప్పుడు నేను నీకు ఏమి కావాలో నేను నీకు సాయం చేస్తానని దేవుడు చెప్పిండండి. పౌలు గారు కూడా అదే చేసిండు. కొరింథీలో ఉన్నవారికి కష్టాలు వచ్చినప్పుడు, ఎఫెసీలో ఉన్నవారికి కూడా కష్టాలు వచ్చినప్పుడు నేను మీ వద్దకు వచ్చేటప్పటికి కొంత సొమ్ము నిల్వ చేయండి, వాటిని నేను మీ ద్వారాగానే పంపిస్తున్నాడు. ఒకవేళ మన సేవకులకి ఇవ్వాలి అని వాళ్ళు ఇచ్చినా కానీ మనం ఏం చేయాలంట? మనకు లేని వారికి సహాయం చేయాలంట. అది వాక్యంలో ఉన్నవారికేనండి. వాక్యంలో లేని వారికి గవర్నమెంట్ సాయం చేస్తుంది, పేదలైన వారికి గవర్నమెంట్ సాయం చేస్తుంది, అందరికీ సాయం చేస్తుంది. మరి నేనున్న క్రైస్తవులకి గవర్నమెంట్ సాయం చేస్తున్నా అంటే సాయం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు క్రైస్తవులు అండి. వాళ్ళ దగ్గర అనేకమంత ఆదాయం ఉందని చెప్పుకుంటారు. ఆదాయం మనల్ని పరలోకం తీసుకుపోదండి. మనల్ని తీసుకుపోయేది ఏంటో తెలుసా? మన హృదయం మారాలి. వాక్యము ద్వారాగానే మనము పరలోకాన్ని చేరుకోవాలండి. చదువమ్మ కిందకి. యెహోవాకు ప్రతిక్షమగును, ఒకడు దానికి చెల్లించిన దశమ భాగములు ఏదైనను విడిపింపగోరిన ఎడల దానితో 5వ వంతు దానిలో కలపవలెను. మరి కలుపుతున్నా ఈరోజు దశమ భాగాలు తీసుకురండి అని చెప్పేవారు. మరి ఈయన కూడా 5వ వంతు కలిపి వారికి ఇవ్వాలి, లేని వారికి సహాయం చేయాలంటుండో. లేవియా కాండంలోనే చెప్పుకుంటున్న మాట. ఈ చూపించి మోసం చేస్తున్న వారికి కూడా తెలియాలండి ఇది. మరి మీరు 5వ వంతు మేము కలపాలి, మీరు మొదటి దశమ భాగంగా ఇవ్వాలి 10వ వంతు. ఎందుకు ఇవ్వాలి అంటే మీరిద్దరు కలిసి చేస్తేనే అది అవతల వారికి చెందిద్ది అని చెబుతున్నాం. మరి కలుపుతున్నారా? కలపట్లేదండి. ఎందుకని కలపట్లేదు అంటే వీరికి దీంట్లో అవతల వారి దగ్గర నుంచి తీసుకునే ఆలోచన అయితే తెలుసు, కానీ మనం ఇచ్చే ఆలోచన కొంతమందికి తెలియదండి. ఎందుకంటే మన ఇస్తే మన సొమ్ము కూడా పోయిద్దిగా అని ఇది ఆలోచిస్తున్నారండి మనుషులు. కానీ ప్రేమైన దేవుని పిల్లల, దీని గురించి అయితే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. అది దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు మనలో ఎంతమంది అయితే ఉన్నామో మనం అందరం కలిసి ఇస్తేనే అది దేవునికి చెందిద్ది. అది ఎందుకు దేవునికి చెందిద్ది అంటే ఇశ్రాయేలీలో ఉన్న లేవి గోత్రానికి వెళ్ళిద్ది. మరి లేవీల గోత్రానికి ఎందుకు వెళ్ళిద్ది అంటే ఆ గోత్రం వాళ్ళు పని చేయకూడదు, లేవి గోత్రం వాళ్ళు పని చేయకూడదు, దేవునికి యాజకత్వం చేయాలి. యాజకత్వం చేసేటప్పుడు మరి వారికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? మరి వారికి ఆహారం కావాలి కదా. అందుకే మనకి మలాకీ గ్రంథంలో చదువుకోగలిగితే అక్కడ క్లారిటీ ఇస్తాడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనకి క్లారిటీ ఇస్తాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఏమని క్లారిటీ ఇస్తుందంటే, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు పట్టరానని ఆకాశపు వాకిళ్ళు ఇప్పితే అసలు మనం భూమి మీద ఉంటామా? ఆలోచించండి. వాళ్ళకి ఇచ్చారండి, ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చిండు. అరణ్యంలో నడిచేటప్పుడు పగలేమో
మేఘస్తంభాన్ని పెట్టిండు, రేత్రి అగ్నిస్తంభాన్ని పెట్టిండు. ఆకాశ వాకిళ్ళు ఇప్పిండు, ఇప్పి ఏమి కురిపించిండు? మన్నాను కురిపించిండండి. మన్నాను కురిపించిండు, మన్నాను తిన్నారు. పూరేలు పిట్టలను రప్పించమని ఈ మొర పెడుతున్నారండి దేవునికి. ఆహారం కోసం కూడా దేవుని హింసించారండి వాళ్ళు. హింసించినా కానీ దేవుడి కోసం మోషే గారు ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. మీరు దీని గురించి బాధపడుతున్నారేంటయ్యా, దీని గురించి వేడుతున్నారేంటి? 400 సంవత్సరాలు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో ఉన్న మిమ్మల్ని, బానిసత్వంలో ఉన్న మిమ్మల్ని అందరినీ నడిపించిండు కదా దేవుడు. నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకొని నేను వెళ్తుంటే ఈ ఆహారం కోసం మీరు బాధపడుతున్నారేంటి అని బాధపడి మోషే గారు అయితే దేవునికి మొరపెట్టుకున్నాడండి. మోషే మాట అన్నాడు, అరణ్యంలో నేను ఇశ్రాయేలుని చంపివేస్తా మోషే అని దేవునితో చెప్పినప్పుడు మోషే ఏమన్నా తెలుసా? నీ చేతిలో ఉన్న జీవగ్రంథం ముందు నా పేరు తుడిసివేయి, కానీ వీరిని చంపవద్దు అని చెప్పి మొరపెట్టుకున్నాడండి. వీరిని చంపొద్దని మొరపెట్టుకున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తామే, తండ్రి అనేకులు నరకానికి జారిపోతున్నారు, వారిలో కొందరినైనా వెతికి రక్షించాలని ప్రార్థన చేస్తామే. ఇది కూడా అలా మొరపెట్టుకున్నదేనండి దేవునికి. ఎంతోమంది చనిపోతున్నారు, కానీ వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు, వారు వచ్చిన కారణం ఏమిటో మనుషులకు తెలియట్లేదండి. మనం పుట్టిన కారణం తెలియట్లేదు, మన పుట్టుక వెనుకున్న రహస్యం తెలియట్లేదు. కొంతమంది అంటారు, ఓ ఈ సంవత్సరం చనిపోతే నేను వచ్చే జన్మలో కుక్కగానో కోతిగానో పుడతాను. చూసివా, నీకు అసలు జన్మ అంటే ఇలువేంటో తెలుసా? మనిషి ఒక్కసారి జన్మ ఇచ్చినందుకే దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు కండి. మరొక జన్మ ఉందని మనుషులు అనుకుంటున్నారు, కానీ ప్రేమైన దేవుని పిల్లలారా, మనకిచ్చింది ఒకటే జన్మ అండి. ఆ జన్మలోనే మనం దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి తెలుసుకోవాలండి. తెలుసుకోలేకపోయామా నిత్యాగ్నిలోకి వెళ్తాం. మరో జన్మ ఉంది, నేను ఉండవారిగా పుడతాను, లేదంటే నేను లక్షాధికారులు కోటేశులుగా పుడతానని అనుకోవడం తప్పండి. మనకున్నది ఒకటే, ఒక జన్మ. ఒక జన్మ ఇచ్చినందుకే దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడండి. మనం ఇప్పుడు సంఖ్యాకాండం కూడా మనం ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనం. లేవీయులు చేయి సేవకు అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమభాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. గుడారాల కోసం దశమభాగాలు తీసుకున్నారు, లేవీయులు ప్రత్యక్షం కోసం దశమభాగాలు తీసుకున్నారు. ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు ఇవ్వమని చెప్పిండు, ఇచ్చింది కూడా ఇశ్రాయేలీలు ఇచ్చారు. దేవుడు ఇవ్వమనడు, వీళ్ళు ఇచ్చారు. అది అంతవరకే ఫుల్ స్టాప్ పెట్టిండు. అది దేనికి అంటే ఆ గుడారాల కోసము, ఆ వాళ్ళు చేసే వ్యాసకత్వం కోసము ఇవ్వమని దేవుడు చెప్పిండండి. ఇప్పుడు మనకు చెప్పిన దశమభాగాలు కూడా మనం చూద్దాం. మనకేం చెప్పిండు దశమభాగాలు? నీవు దేన్ని అర్పించమని చెబుతుండవు అంటే మన శరీరమును సజీవ యాగముగా అర్పించమని చెబుతుండు. మరి మనం సజీవ యాగముగా అర్పించుకుంటున్నామా? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుంటున్నామా అంటే మన సజీవ యాగముగా మన శరీరమును సమర్పించాలి. ఎలా సమర్పించాలో రోమీలకు రాసిన పత్రిక, మనం కొత్త నిబంధనలోకి వచ్చేస్తే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, ఇక్కడ ఏమంటుందంటే పరిశుద్ధమును, బాగా గమనించండి, పరిశుద్ధమును దేవునికి, మనుషులకు కాదండి, ఇక్కడ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. యేసుక్రీస్తు వారు సమర్పించుకొనుడా? సజీవ యాగముగా యేసుక్రీస్తు వారు సమర్పించుకొని మనకు కూడా అలాగనే సజీవ యాగముగా సమర్పించుకోవాలని పౌలు గారు చెబుతుండండి. పౌలు గారు కూడా అర్పించిండా అంటే పౌలు గారు కూడా సజీవ యాగముగా తన శరీరమును దేవునికి అర్పించిండు కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పినాడు. 12 మంది శిష్యులు ఉన్నారు. అలాగనే 13వ శిష్యుడు ఎవరు? పేతురు గారు, పౌలు గారు. ఈ పౌలు గారు దేనికి అపోస్తుడైండు అంటే అన్యజనులకు అపోస్తుడు. అంటే
అన్ని జనులకు ఒకరిని ఏర్పరచుకున్నాడు, 12 మంది శిష్యులను సర్వలోకానికి కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న పౌలు గారు ఏం చెబుతున్నావు అంటే, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి అర్పించుడి. దేవునికి సజీవముగా అర్పించమంటే మనం అర్పిస్తున్నామండి? అసలు సజీవముగా అర్పించుడి అని చెప్పినప్పుడు సజీవగా అర్పించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ మాట వింటే సరిపోతుందా మనకి? ఈ మాటని అర్పించడం అంటే సరిపోతుందా అంటే, ఈ మాట వినంగులని సరిపోదండి, దీని అనుకున్న భావం కూడా తెలియాలి మనకి. సజీవముగా అర్పించాలి అంటే, ఒక తల్లి గర్భంలో నుండి మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటాము? ఒకసారి మనం ఆలోచించుకుంటూ పోతే, తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన మనిషి ఎలా ఉంటాడో పెద్దోళ్ళు అంటుంటారు. ఏమని అంటారంటే, చిన్న పిల్లలు దేవునితో సమానములు అంటారు. అంటే వాళ్ళకి మినిమం ఒక 4-5 సంవత్సరాలు వచ్చిన దాకా వారికి మాటలు సరిగ్గా రావండి. మరి అప్పుడు కూడా దేవుని స్వరూపంలోనే ఉంటారు ఆ పిల్లగాళ్ళు అంటే, అప్పుడు కూడా దేవుని స్వరూపంలోనే ఉంటారు. వారికి అవయవాలు ఎదిగి పాపము మంచిది అని తెలిసే అంతవరకు కూడా వాళ్ళు దేవునితో సమానులుగా ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంటి దగ్గరకు వచ్చి, అమ్మ మీ నాన్న ఏడి అంటే, నేను లేడు అని చెప్పి తలుపు చాటును దాక్కున్నాను అనుకో, మా నాన్న లేడని చెప్పి తలుపు చాటును దాక్కున్నాడు అని చెబుతాడు. అంటే దేనికి దానికి గుర్తు వస్తుంది? ఉండమాట ఉన్నట్టు చెబుతుండు, మనం అబద్ధం చెప్పినా అతను అబద్ధం ఆడు. ఎందుకని అని అంటే, అతనికి అబద్ధం ఏంటో నిజమేంటో తెలియదు కాబట్టి. అందుకే పెద్దోళ్ళు అంటారు, చిన్న పిల్లలు దేవునితో సమానం రా అంటారు. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఎలా ఉన్నాడు? పరిశుద్ధునిగా ఉన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా భూమి మీద నాకు శరీరాన్ని అర్పించాలి అని చెబుతుంది. అంటే దేవుడు పరిశుద్ధుడికే మనం పరిశుద్ధంగా దేవునికి మన శరీరాన్ని అర్పించాలి. మనం ఒక చిన్న పిల్లగాళ్ళ గురించి మనం ఎలాగైతే తెలుసుకోగలిగినాం, దేవుని మనసు కూడా అంటండి చిన్న పిల్ల మనస్తత్వం కంటే ఎక్కువ కలిగి ఉండడండి. అందుకే మనల్ని ప్రేమిస్తుందండి. అందుకే మనల్ని ద్వేషించట్లేదు. ఇంకా మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దుష్కార్యాలు చేసినా కానీ దేవుడు ఇంకా మనల్ని ఎందుకు ప్రేమించి మనల్ని ఇంకా భూమి మీద ఉంచిండో తెలుసా? ఇకనన్న మారతారేమో, ఇకనన్న నా బాధ అర్థం చేసుకుంటారేమో, నా కుమారుని బలిగా ఇచ్చాను కానీ అర్థం కావట్లేదు, ఇంకా మారాలి అని చెప్పేసి దేవుడు ఇంకా మొరపెట్టుకుంటున్నాడు. చెట్టు గురించి మనం ఆలోచించుకుంటూ పోతే, ఆ చెట్టును చూపించి ఒక మాట చెబుతుండండి దేవుడు. మత్తయి సువార్త 3:10 మనం చదువుకోగలిగితే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన ఉంచబడి ఉన్నది కనుక అన్నాడంటే అక్కడ ఏదో మనకు ఒక ప్రమాదం జరుగుతుంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అక్కడ ఒక ప్రశ్న వచ్చింది అంటే, అది కనుక అనే మాటకి అర్థం ఏంటంటే, మనకేదో ఘోరమైన ఒక ప్రశ్న వస్తుంది. దేవుడేదో గట్టిగా మనకు అక్కడ చెబుతుండే. ఏం చెబుతుండే అక్కడ మనకంటే, నరకబడి అగ్నిలో వేయబడును. ఆ అగ్ని ఏ అగ్ని? నిత్యము కాలే అగ్ని అండి. ఏదో మనం ఒక చెట్టును చూసి మనం పొయ్యిలో పెట్టుకునే పుల్లలు అనుకోకూడదు. కానీ ఇక్కడ చెప్పబడే మాట ఏంటో తెలుసా? మన శరీరం గురించి చెబుతుందంటే. ఎందుకంటే మనకు బైబిల్లో ఎన్నో చోట్ల మన శరీరం గురించి కట్టె అనడు, కట్టెలపైన ఈ శరీరం అనే పాట కూడా మన దగ్గర ఉందండి. మన యూనివర్సిటీ వాళ్ళు రాశారు. అసలు ఆ పాట ఏంటంటే మైండ్ పోయిద్ది. మన శరీరం గురించి చెబుతుండండి ఇక్కడ. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అనడు. నరకబడి అగ్నిలో వేయబడును అంటే మన శరీరమును అగ్నిలో కాల్చివేస్తున్నట్టండి. మన శరీరమును మన ఆత్మ అగ్నిలో కాలాలండి. అగ్నిలో కాలాలి. అలా కాల్చేలాగా మనం బ్రతుకుదామా, లేదంటే దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుదామని మనం ఆలోచించుకుంటూ పోతే, దావీదు గారు కూడా ఈ చెట్ల గురించి ఒక మాట చెబుతాడండి. దావీదు గారు కూడా కీర్తనాకారుడు. మన కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోనే దొరికింది. 1వ అధ్యాయం 1-2 నుంచి చదువుకుందామండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీటి కాలం అన్నకాడి చదువు. అతడు నీటి కాలం వలన నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అక్కడే నరకబడి అగ్నిలో వేయమంటుండు. ఇక్కడ దావీదు గారు ఏం చెబుతుండో, ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటుండు. కాలవలలో నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి? నీరు పుష్కలంగా పారుతున్నాయి. ఆ చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఆకు వాడదు, తన కాలమందు ఫలం ఇచ్చును. ఇప్పుడు మనం బైబిల్ని పట్టుకున్న మనము మరి బైబిల్లో ఉన్న వచనాలను మనం పాటించుకుంటూ, బైబిల్లో ఉన్న వాక్యాలను మనం మన హృదయంలో దాచుకొని, ఈ పాఠాలను మనం అర్థం చేసుకొని, దేవుడు చెప్పినట్టు మనం బ్రతికితే ఎలా ఉంటాం? మనము కూడా మన కాలం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వచ్చినప్పటికీ మనం కూడా ఒక ఫలం ఇచ్చి చెట్టు వలె ఉందుము. అంటే మనం ఒక నీరుని గురించి చూసుకొని, ఒక చెట్టుని గురించి ఎలా చూసుకున్నామో, ఇప్పుడు మనకి సజీవముగా మనం అర్పించుకోవాలి అంటే నీతి మార్గము మనకు కావాలండి. నీతిని అనుసరించే మార్గము మనకు దొరకాలి. మనము ఏ బోధలో మనం నీతి మార్గం దొరుకుతుంది, ఏ బోధలో మనకు అపోస్తుల బోధ దొరుకుతుంది అనేది మనకు అర్థం కావాలండి. అలా అర్థమైనప్పుడే మనం ఏం చేస్తాం? మనం ఆ చెట్టు వలె మనము కూడా మన కాలంలో మనం ఫలమిచ్చేవారముగా బ్రతుకుతామండి. అపోస్తుల కార్యాలు మనం చూడగలిగితే 4వ అధ్యాయం 34వ వచనం కూడా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, కొంతమంది దావీదు గారు పరలోకానికి వెళ్ళిపోయిండు, ఆనోకును కూడా దేవుడు తీసుకుపోయిండు, ఆనోకు దేవునితో నడిచి దేవుడు తీసుకెళ్ళిండు అంటే వీళ్ళందరూ పరలోకం వెళ్ళారని చెప్తున్నారండి నేడున్న బోధకులు. స్వస్థత బోధకులు అని చెప్పుకున్నారు చూడండి కొంతమంది. వాడందరూ వీళ్ళని చూపించి, దావీదు పరలోకంలో ఉన్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చా, నేను దేవుణ్ణి చూసి వచ్చా అని చెప్పుకుంటున్న మూర్ఖుల కోసం కొంతమంది ఉన్నారండి. ఒక్కోసారి ఏంటంటే బాధేస్తుందండి, దేవుడు చెప్పని ఇది ఎందుకు చెబుతున్నారని బాధేస్తుంది ఒక్కోసారి. ఏంటి ఇలా చెబుతున్నారు అని చెప్పుకున్నామండి. దావీదు మరి ఇక్కడ దేవుడు ఏం చెబుతుండో, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి ఈ వచనాలు దొరకవా వాళ్ళకి? ఈ వచనాలు దొరకవా అంటే ఈ వచనాలు చూపించరండి. ఎందుకంటే మరి ఈ వచనాలు చూపిస్తే వాళ్ళకి లాభం ఏమీ లేదు కదా. అయితే అతడు ఎట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. యేసుక్రీస్తు వారు తండ్రి గురించి చెప్పిండని చెబుతుండండి ఇక్కడ. ప్రభువు నా ప్రభువుతో చెప్పిను అంటే యేసుక్రీస్తు వారు నాకు చెప్పిండు, నేను పరలోకానికి వెళ్ళిపోలేదు అని పౌలు గారు రాస్తుండ్రు. ఎవరి గురించి? దావీదు గారి గురించి. దావీదు గారి గురించి పౌలు గారు రాస్తున్నట్టు మరి వీళ్ళిద్దరూ ఒక కాలంలో ఉన్నవారా? కాదు కదా. మరి ఒక కాలంలో ఉన్నవారు కాదు. మరి దావీదు గారి గురించి పౌలు గారికి తెలియదు. ఇప్పుడు మన తరం గురించి మా నాన్నల తరం దాటాక ఎవరన్నా నాకు తెలుసా? తెలియదు. మరి ఈయనకి సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉండే? 1500 సంవత్సరాలు దాటింది. మనకి యెషయా గ్రంథం మనం కొన్ని విషయాలు ఏం దొరుకుతాయి అంటే, మనకి యెషయా గ్రంథంలో మన కాడికి వచ్చేళ్ళకే అది ధర్మశాస్త్ర గ్రంథం అంటున్నాం. ధర్మశాస్త్ర గ్రంథానికి ముందున్న గ్రంథం ఏంటి? ధర్మశాస్త్ర గ్రంథానికి ముందున్న గ్రంథం కీర్తన గ్రంథం. ఈ కీర్తన గ్రంథానికి దీనికి ఎంత విరిది ఉందంటే, ఈ రెండింటి మధ్యలో ఉన్న విరిదిలోనే వాళ్ళిద్దరికి అర్థం కాని కొన్ని విషయాలు ఏంటి అంటే, మనుషులకు అర్థం కాని దావీదు గారి గురించి తెలియదు, అలాగనే మోషే గారి గురించి కూడా తెలియదు. మోషే గారు భూమి మీదకి ఎందుకు వచ్చిండో కూడా కొంతమందికి అసలు తెలియదండి. ఎందుకు తెలియదంటే, మోషే గారు ప్రవర్త అండి అంటారు, కానీ ఆయన ధర్మశాస్త్ర గ్రంథం గురించి మనం మనకు తెలియపరుస్తున్నాం అంటే కొన్ని వచనాలు వాళ్ళకి తెలియాలి, కొన్ని విషయాలు వాళ్ళకి గుప్తంగా తెలియపరచాలని ఒక్కొక్క ప్రవక్త చేత ఒక్కొక్క మాట చెప్పించిండండి. చెప్పించే టైంలో పౌలు గారి చేత ఎందుకు రాయించిండు అంటే, కొంతమంది ఏమంటున్నారు, దావీదు గారు పరలోకమునకు ఎక్కిపోయిండు, ఎందుకంటే తన ఇష్టానుసారుడైన దావీదు అని చెప్పిండు. అలాగనే యెషయా గారు కూడా తన ఇష్టానుసారంగా చేసిండు. ఏం చేసిండు? 6వ అధ్యాయంలో చెబుతుడు, తండ్రి నేను మీ నిమిత్తము నేను పోతాను అన్నాడు. నా నిమిత్తం ఎవరు పోదు అని అనుకున్నప్పుడు దావీదు గారు ఏమంటాడు? నేను వెళ్తాను అంటాడు. కానీ అక్కడ దావీదు గారే వెళ్తారని చెబుతున్నారు. కానీ అక్కడ వచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి.
కొన్ని కొన్ని వచనాలను అనుకున్న భావం తెలియట్లేదండి మనుషులకు. ఆ భావం తెలిసినప్పుడే దాని అనుకున్న భావం తెలిసిద్ది. దావీదు గారు కష్టపడ్డడు. దేని నిమిత్తం కష్టపడ్డడు? స్వార్థ నిమిత్తం కష్టపడ్డడు. మరి యేసుక్రీస్తు వారు సజీవంగా అర్పించిన శరీరం ఎవరి నిమిత్తం కష్టపడ్డడు? మన నిమిత్తం కష్టపడ్డాడండి. వాళ్ళు చేసిన పాపాలకి ఆనాడున్న అర్పణలు సరిపోయినాయి. వాళ్ళు అర్పించే గొర్రెలను కానీ పావురాలను కానీ వాళ్ళు అర్పించారండి ఆ కాలంలో. అర్పించినప్పుడు ఆ అర్పణతో కూడా సరిపోయింది. కానీ అయినా కానీ మారట్లేదు. ఏదో ఒక దాంట్లో ఇచ్చిన 10 ఆజ్ఞల్లో దాంట్లో పడిపోతున్నారు. నా పిల్లలు నాకు కాకుండా పోతున్నారు అని దేవుడు ఒక అర్పణ పెట్టిండండి. కొత్త నిబంధనలోకి వచ్చేళ్ళకి ఒక అర్పణ పెట్టిండు. ఏంటి అర్పణ అంటే యేసుక్రీస్తు వారి రక్తంలోనికి మనం వచ్చేస్తున్నాం. అది క్రొత్త నిబంధనలోనికి మీరు అమలయ్యారని చెబుతుందండి. బాప్టిజం తీసుకున్న మనం అందరము క్రొత్త నిబంధనలోనికి వచ్చేసాము. పాతవి వినాలి, కానీ పాతవి ఎందుకు వినాలో తెలుసా? వాళ్ళు అర్పించిన అర్పణల వలన దేవునికి ఇష్టమైనవిగా అర్పించలేకపోయారండి. 10 దేంట్లో దాంట్లో పడిపోయి ఉంటున్నారు. కాబట్టి నా పిల్లలు నాకు కాకుండా పోతున్నారని యేసుక్రీస్తు ద్వారా ఒక అర్పణ పెట్టుకుండండి దేవుడు. ఆయన సజీవముగా అర్పించిండు. ఆయనలో ఏ పాపము లేదు. ఎందుకు లేదు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండులాగున దేవుడు కోరుకున్నాడండి. అపోస్తుల కార్యం 4:34 భూములైనను ఇళ్ళనైనను తక్కిన వారా వాటిని అన్నిటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్దల పోసి పెట్టుచూ వచ్చి అపోస్తుల పాదాల కాడ పెట్టారండి. అపోస్తులు ఏం చేశారు? వాళ్ళు వాడుకున్నారా? వాళ్ళు అమ్మేశారు కండి భూములు. వాళ్ళు వీళ్ళని విడిచిపెట్టారు, తల్లిదండ్రులను విడిచిపెట్టారు. కానీ వారు ఏం చేశారు? నిజంగా దేవుని పిల్లలారా, అపోస్తుల పట్ల కష్టం మనం ఆలోచించుకుంటూ పోతే మనకు బైబిల్లో లాస్ట్ ప్రకటన గ్రంథం తర్వాత ఒక మ్యాపులు ఉంటాయండి. ఆ మ్యాపుల్లో మనం 2 మ్యాపుల్లో మనం చూడగలిగితే ఆ మ్యాపుల్లో కొన్ని విషయాలు మనకు దొరుకుతాయి. కానీ దాన్ని చెప్పుకోవాలంటే దానికి దగ్గర 3 గంటల సమయం పట్టిద్దండి ఆ మ్యాప్ గురించి చెప్పుకోవాలంటే. అయితే ఆ మ్యాపుల్లో వాళ్ళు తిరిగిన ప్రదేశాలు చెబుతున్నారు. తిరిగిన ప్రదేశాలు మనకు కనపడుతుంటాయి. వాళ్ళు కాలి నడకన వెళ్ళారండి. సముద్రములో వాడల్లో వెళ్ళారు. వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారో తెలుసా? ఈ సువార్త ఈరోజు మన దగ్గరకు వచ్చింది అంటే వాళ్ళు పడ్డ కష్టమండి. వాళ్ళు దేవుని కోసం పడ్డ కష్టము, వాళ్ళు అర్పించిన అర్పణేనండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే పౌలు గారు అయితే 1 దక్కు 30 దెబ్బలు తినడంట. ఎవరి కోసం? యేసుక్రీస్తు వారి కోసం. నిన్ను ఒక దెబ్బ కొడితే నువ్వు ఊకుంటావా? నన్ను ఒక దెబ్బ కొడితే నేను ఊకుంటానా? ఎవరు క్షమించేవారు ఉన్నారండి. క్షమాగుణం అనేది మనస్తత్వం ఎవరిలో కనపడుతుంది? ఎవరిలో నన్ను అర్థమవుతుందండి. ఏదో వాక్యం చెబుతున్నాం, వింటున్నాం, పోతున్నాం, వాళ్ళు చెబుతున్నారు, మేము వింటున్నామండి అన్నట్టుగానే ఉండకూడదండి. మనం ఉన్న నలుగురైనా పరలోకానికి వెళ్ళాలి. అది దేవుని కోరికండి. సుమారుగా 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని లిస్టులో ఉంది. కానీ 450 కోట్ల మంది క్రైస్తవులు పరలోకానికి వెళ్ళగలుగుతారా? నావన్నీ నీకేనయ్యా అంటాం. మన ఒంటి మీద ఉన్న బంగారం కూడా దేవునికి ఇవ్వం. ఎప్పుడన్నా మీటింగ్ పెట్టితే మీటింగులు కూడా వచ్చి కూర్చొని హాజరుగాము. ఎందుకని హాజరుగాము? వాక్యం వినలేకపోతున్నామండి. ఎక్కడన్నా స్వార్థ జరుగుతుంటే నా వంతు నేను దేవుడికి సాయం చేయడం పట్టాలు వేసిన పనేనండి. అది డబ్బులు ఇస్తేనే పని కాదండి దేవుని పని అంటే. పట్టా పరిచిన పనే, కుర్చీ వేసినా కానీ దేవుని పనేనండి. దేవుని స్వార్థ ఏడన్నా జరుగుతుంటే మనది అని ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలో తెలుసా? వాళ్ళ అపోస్తులు కూడా అదే చేశారండి. నలుదిక్కులుగా చెదిరిపోయి మళ్ళీ పెంతుకోస్తుని పండగ దినమున వారు ఒక దగ్గరకు రావాలి. అది వాళ్ళు పెట్టుకున్న నియమం. మరి ఈనాడున్న క్రైస్తవులు అలా ఉన్నారా? అలా బోధించుకుంటున్నామా? అలా శ్రమపడి దేవుని స్వార్థను ప్రకటిద్దామని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే మీది నాది, ఎవరి విశ్వాసం వాళ్ళదండి అని అంటున్నారు. కానీ బైబిల్లో ఒకటే విశ్వాసం ఉందని చెబుతుండు కదా దేవుడు. ఆ విశ్వాసానికే మీరు కర్త అయి ఉండాలని చెబుతుండు కదా. ఎవరి విశ్వాసం వాళ్ళది ఉందని చెప్పేసి బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఒకటే విశ్వాసము.
బాప్టిజం ఒకటే, విశ్వాసము ఒకటే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కనే మనం నమ్మాలి. కొంతమంది యేసుక్రీస్తు వారే తండ్రిగా వచ్చిండని చెబుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిగా మళ్ళీ యేసుక్రీస్తు వారే వచ్చిండుగా అని చెబుతున్నారు. ఈ ముగ్గురు ఒకటిలాగే ఉన్నారా? అసలు మనం ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్నారా, ఒకలాగే ఉన్నారని మనం ఆలోచించుకొని రెండు విషయాలు మనం చూద్దామండి. మత్తయి సువార్తలో మనం చూసిన మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవగలిగి, ఆ సమయమున యోహాను చేత బాప్టిజము పొందుటకై యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఎవరు వచ్చారు? ఇప్పుడు యోహాను గారు బాప్టిజం ఇస్తుంటే యేసుక్రీస్తు వారు అతని దగ్గరకు వచ్చెను. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ పోతే అసలు తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో వీళ్ళు ముగ్గురు మనకి తెలుస్తారు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్టిజము పొందువాడినే కానీ నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచును. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగినని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఇక్కడికి యోహాను గారు వరకు అయిపోయింది. యోహాను గారి గురించి చెప్పిండు కదా, దేవుని మార్గంను సిద్ధపరచుటకై 6 నెలలు ముందుగా యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ముందు వస్తారు. ఆ నెరవేర్పు ఇక్కడ జరిగింది. యెషయా గ్రంథంలో జరిగిన నెరవేర్పు ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఆయన మార్గంను సిద్ధపరిచింది ఎవరు? యోహాను గారు. అది ఇక్కడికి నెరవేర్పు జరిగింది. ఇప్పుడు ఎక్కడి నుంచి యేసుక్రీస్తు వారిని చూద్దాం మనం. యేసు ఇక్కడ మనకు అర్థమైతే చూడండి అమ్మ, ఇద్దరు కానొస్తారు. యేసు బాప్టిజం పొంది నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఇక్కడ ఇద్దరు కానొస్తున్నారు. నీళ్ళల్లో నుండి ఒడ్డుకు వచ్చిన యేసుక్రీస్తు వారు కనపడుతుండు ఒకటి, మళ్ళా ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దాని మీదకు దిగుట చూచెను. 2. ఎవరు చూస్తున్నారు? అక్కడ ఉన్న జనం కూడా చూశారా? వాళ్ళు కూడా చూశారండి. ఇప్పుడు ఇంకొక శబ్దం వినపడుతుంది మనకు ఆకాశం నుండి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ముగ్గురు వేరువేరుగా ఉన్నారు కదా, మరి కలిపి చెబుతున్నారు కదా కొంతమంది. మరి ఏది నమ్ముదాం మనం? బైబిల్ చెప్పింది నమ్ముదామా, నా అంతగా నేను చెప్పింది నమ్ముదామా? బైబిల్ చెప్పిందే మనం నమ్ముదాం. అంటే ఇప్పుడు మనకు ముగ్గురుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఎక్కడున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిండు. ఎప్పుడు వెళ్ళిండు? పెంతుకోస్తు పండగ దినమున ముందు వెళ్ళిండు. ఈయన వెళ్ళి పెంతుకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకు పంపించిండు. భూమి మీదకు పంపించినప్పుడు అప్పుడు నుండి యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున ఆయన సింహాసనం ఎందుకు కూర్చున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద. భూమి మీద మన కొరకు ఎదురు చూస్తుండు. మనలోని బాప్టిజం వాక్యానుసారంగా బాప్టిజం తీసుకున్న వారి దగ్గరకు వచ్చి మనలో ఉంటుండు. బాప్టిజం ఇంకెవరు తీసుకుంటారు, ఇంక ఎవరు మారు మనసు పొందుతారని ఎదురు చూస్తాడు. ఇప్పుడు ఎదురు చూస్తుండు కదా. మరి ఇప్పుడు బాప్టిజం తీసుకున్న మనము మరి సజీవములుగా మన శరీరంను అర్పించుకోవాలా, లేదంటే మనం వాక్యం విని వెళ్ళిపోయి మళ్ళీ వాక్యం విని వెళ్ళిపోయి ఇదే పని చేద్దామా అని అంటే మనం అలా ఉండకూడదండి. వాక్యానుసారంగా బ్రతకాలి. ఒకవేళ నీ వంతు నువ్వు చేయలేకపోయినావు అనుకో, వాక్యంతో తండ్రి నన్ను వాక్యంలో పరిశుద్ధపరచు, నేను ఏదోలాగా వాళ్ళకి సాయం చేసేటట్టు పట్టాలు వేయాల్సిన తండ్రి, లేదంటే కుర్చీలు వేయాలి అని చెప్పి ఆ వక్ర పని అని చేయాలమ్మా. అలా పని చేసినప్పుడే దేవునికి మనం ఇష్టానుసారంగా బ్రతుకు. ఇప్పుడు ఈ ముగ్గురు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎవరైనా అడిగినా కానీ ఇదే మనకు ముగ్గురు ఉన్నారు అని చెప్పాలి. ఎందుకు అంటే మన వాక్యానుసారంగా అర్థం చేసుకున్నాం కాబట్టి అలాగనే మనము చెప్పాలి. అలానే మనం 1 యోహాను పత్రికలో మనం చూడగలిగితే, యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము, ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారే కదా.
ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏంటండి? మన తల్లిదండ్రులు ఉన్నారు, మన అన్నదమ్ములు ఉన్నారు, మన భార్య పిల్లలు ఉన్నారు, మన బంధుమిత్రులు ఉన్నారు. ఏదన్నా మనకు ఒక రోగం వస్తే ఒక కిడ్నీయో లేకపోతే అయ్యా మరి నీ కొడుకుకి గుండె అవసరం అని అంటే 10 లక్షలు ఖర్చు అయినా నేను పెడతానండి, నా గుండె అట్టిస్తా అంటాడు. ఆలోచించండి. ఒక తల్లినైనా కానీ భార్య 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసిన భార్యను కూడా అడిగితే లేదు లేదు ఏదైనా గుండు ఉంటే వేయండి లేకపోతే పంపించేయండి అంటారు. మనుషులకున్న ప్రేమ అండి ఇది. మనుషులకున్న ప్రేమ ఇది. మరి ఆయన మీ నిమిత్తము ప్రాణం పెట్ట ఉన్నాడు, ప్రాణం పెట్టి ఉన్నాడు. ఎందుకు ప్రాణం పెట్టాలండి? మనం చేసిన పాపాలకు ఆయనకి ఎందుకు శిక్ష పడాలి? మనం చేసిన పాపాలకు ఆయనకి ఎందుకు శిక్ష పడాలి అంటే ఆయన స్వరూపంలో చేయబడిన వారం అండి మనం. వాళ్ళ స్వరూపంలో చేయబడిన వారం నరకానికి పోవటం వాళ్ళకి ఇష్టం లేదండి. వారి ప్రేమ ఎంత ఉందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో అమితముగా ప్రేమించెను. ఆయన ప్రేమ పట్టలేనంత ప్రేమ ఉందండి. పట్టలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమకు మనం దాసులు అవుతున్నామా? ఆయన ప్రేమకు మనం బ్రతులు అవుతున్నామా అంటే దేవుని ప్రేమ అసలు తెలుసుకోలేని మూర్ఖత్వంలో బ్రతుకుతున్నామండి మనం. మూర్ఖులుగా బ్రతుకుతున్నాం. కిందకు చదువమ్మా. కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బ్రద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టడం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిలాగా ప్రాణం పెట్టడం కాదండి. సువార్త ప్రకటించాలి. ఒకవేళ అన్నా నాకు సువార్త అందట్లేదు, నా యొద్దకు వచ్చి చెప్పు అంటే మనం వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి చెప్పాలి. అదే మనం ప్రాణం పెట్టడం అంటే. మనం చేసిన పనిని దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి. అదే మనం సువార్త చేసి మనం ప్రాణం పెట్టడం అంటే అండి. అపోస్తులు పెట్టారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. స్టెఫెను గారిని అయితే అండి 3 రోజులు హింసించారండి. హింసించి రాళ్లతో కొట్టి గుంటలో విసిరివేశారండి బ్రతికుండగానే. గుంటలో ఉన్న స్టెఫెను గారి మీద రాళ్ళు వేస్తున్నారు. అయినా ఆయన ఏం ప్రార్థన చేసిండో తెలుసా? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నాడు. యేసుక్రీస్తు వారిని బల్లెపు పోట్లు పొడిచారు. యేసుక్రీస్తు వారు పడ్డ శ్రమలను కూడా చూసుకొని కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగట్లేదు తండ్రి, వీరిని క్షమించండి, నా రక్తం మొరపెడుతుందని దేవునికి మొరపెట్టుకున్నాడండి. చూడండి అండి, వాళ్ళు పడ్డ శ్రమలు, వాళ్ళు పడ్డ కష్టాలు, కళ్ళెమ్మటి నీళ్ళు రావట్లేదండి. కళ్ళెమ్మటి నీళ్ళు తిరిగి రావాలండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకోగలిగితే, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో నిమిత్తముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునికి పనిచేయము. అన్ని విషయముల్లో నెమ్మదిగా ఉండాలి, శ్రమ పడాలి, సువార్తికునితో పాటు పని చేయాలి. పని చేసిన వారికే పరలోకము అని దేవుడు చెప్పేసిండండి. మనం ఏదైనా పొలం పనికి వెళ్తాం, పొలం పని చేసి చేయకుండా ఆడ చెట్టు కింద కూర్చొని సాయంత్రానికి వస్తే నాకు జీతం ఇవ్వమంటే ఎవరన్నా ఇస్తారా? ఎవర్రా వీడికి మెంటలు ఎక్కినాయో హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్ తీసుకోండి అంటారు. మరి దేవుడు మనల్ని భూమి మీదకు పంపించి ప్రకృతిని అనుభవించమని దేవుడు చెప్పి అన్నీ మన కొరకు సిద్ధపరిచిన దేవుణ్ణి విడిచిపెడితే ఇప్పుడు దేవుడు నరకానికి తీసుకెళ్ళాలా, పరలోకానికి తీసుకెళ్ళాలా? ఇక చెప్పండి, నరకానికి తీసుకెళ్ళాలా, పరలోకానికి తీసుకెళ్ళాలంటే ఆయన నరకానికే తీసుకెళ్తారండి. ఎందుకు నరకానికి తీసుకెళ్తారో తెలుసా? ఒక ధనవంతుల్లా బ్రతుకుతున్నారు ఈరోజు మనుషులు. ధనం లేకపోయినా కానీ దేవుడు లేడనే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి మూర్ఖులను కూడా చూస్తున్నాం మనం. దేవుడు ఉంటే నాకు చూపించేవాడు కూడా, వీడి కోసం అంటే దేవుడు రావాలంట. వీడు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. దేవుడు అంటే వీళ్ళ కోసం వచ్చి చూడాలంట. నాకు చూపించు అంటే ఈ రోజున నీ తల్లిదండ్రులే పొరుగురులో ఉంటే క్షణంలో వచ్చి చూపించే చేత కాదు నీకు. దేవుడు కానత్రా వీళ్ళ కోసం దేవుడు దిగి రావాలా? తప్పండి అది. దేవుడు దిగి రావటం అంటే ఏంటో తెలుసా? దేవుడు దిగొస్తే భూమి అంతమైద్దండి. యేసుక్రీస్తు వారు అక్కడ సింహాసనం మీద లెగిచిక బయలుదేరిండంటే లయమైపోతుంది భూమి, లయమైపోద్దండి. దేవుడు దిగి రావటం ఏంటండి? ఈ మనుషులు ఇంకా ఇంత సువార్త ప్రకటించుతుండంటే ఇంకా దేవుని ప్రేమ ఉందగా మట్టి ప్రకటించుతుండని. మారకపోతే అది మూర్ఖత్వం. మారినవా ధన్యుడు, పరలోకానికి చేరుకుంటాం, నిత్యము దేవునితో సంతోషముగా ఆనందముగా ఫలించుతామండి. అలా ఫలించాలని కోరుకుంటూ